బంగారు బాటేస్తా మీ జీవితానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోవక్కర్లేదు. కనిగిరిలోనే కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు, మైండ్ పనిచేయాలి. దానికి తెలివి కావాలి, దానికి చదువు కావాలి. ఆ చదువులో నెంబర్ 1 రాష్ట్రం మంది. కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూళ్ళకు రంగులు కొడితేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి. ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా, ఉద్యోగాలకు ప్రోత్సహించా. ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ప్రపంచం అంతా వెళ్తున్నారు. మళ్ళీ తెలుగు యువతకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత, జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత, డిఎస్ఏ పెట్టే బాధ్యత, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. 100 రోజులు మాత్రం మీరు పని చేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్న ఎవ్రీడే చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న రక్షత మంచినీళ్లు. కనిగిరి నీళ్లు లేకుండా మీరు పడే ఇబ్బందులు నేను చూసా. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు. నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను. మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే 6 నెలల్లో పనులు అయిపోయేటివి, 10% మిగిలింది. కాంట్రాక్టర్ మార్చాడు, పని మాత్రం చేయలా. తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత, మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జై హో బీసీ పెట్టాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే. అందుకే జై హో బీసీ పెట్టాం. మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. నిన్ననే ఇంటింటికి చెప్పమన్నాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా, బీసీలకు పెద్దపేట వేస్తా, నాయకత్వాన్ని తీసుకొస్తా. నేను వాళ్ళకు రుణపడున్నా. బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా. తప్పకుండా 5 సంవత్సరాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వాల. అన్ని కార్యక్రమాలు పోయినాయి. ఇంకో పక్క ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. 30 కార్యక్రమాలు, ప్రత్యేకమైన పథకాలు ఉంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎస్సీలను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే, వీళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏం చెప్పాలా ఎమ్మెల్సీకి అని అడుగుతున్నా. సిగ్గులేని ఈ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకుపోతారు జైలు నుంచి వస్తే. ఇవి చూస్తే చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా ఎస్సీలకు, ఎస్టీలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది. మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పంచాయతీ రాజ్ కూడా నిన్ననే పెట్టాను.
ఒకప్పుడు పంచాయతీలంటే పట్టుకొమ్మలుగా ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే సర్పంచులకు గౌరవం లేదు, మర్యాద లేదు, అవమానాలు, అవహేళనలు, నిధులు లేవు, విధులు లేవు, కనీసం వాలంటీర్కు ఉండే గౌరవం కూడా సర్పంచ్కి లేదు. మీరెన్నుకున్న సర్పంచుల్ని అగౌరవపరచడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశారు. నేను అందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని అడుగుతున్నా. అందుకే సర్పంచుల గౌరవం పెంచుతాను. గ్రామాల్లో మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, కనిగిరి నియోజకవర్గం ఇప్పుడే చెప్పా, వెలుగొండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసా, నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా. ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని IIIT ఇక్కడ పెట్టాను నేను ఆ రోజు. జ్ఞాపకం ఉందా మీకు? ఒక వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, పేదవాళ్ళు ఉండే ప్రాంతం, అందుకే IIIT పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్లో పెట్టారు. నేను వేసిన ఫౌండేషన్ మాత్రం రాయి కొట్టేశారు, కానీ మీ మనసులో నేను తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, IIIT కనిగిరికే వస్తుంది, ఇక్కడే పెడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాం. కనిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక IIIT కాదు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇక్కడుండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఇక్కడ చూస్తే నేషనల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తీసుకొచ్చి పెట్టా, నిమ్స్ పెట్టా. దానికి కేంద్రం కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది వచ్చుంటే ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది, పరిశ్రమలు వచ్చేటివి. ఇక్కడే రామాయంపట్నంలో ఆ రోజు పోర్ట్ వచ్చుండేది, ఇక్కడ తయారు చేసిన వస్తువులు పోర్టు ద్వారా ఎగుమతులు జరిగేటివి. దాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావాల్సిన అవసరం ఉంది, నిమ్స్ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని పెట్టించే బాధ్యత తీసుకుంటాం. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం దాన్ని పరిగెత్తిచ్చాం. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అది కూడా ముందుకు పోవడంలో తప్పకుండా మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది, చాలా మంది వైకల్యం వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత, మొదటి విడతలోనే దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క గుండ్లకమ్మ, కొరిసపాడు ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ని పరుచూరు వరకు తీసుకొచ్చి గోదావరి నీళ్లు అందిస్తాం. నాగార్జునసాగర్ కుడి కాలువకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క వెలుగొండ రైట్ కెనాల్ని మూసి పాలేరు రివర్స్ అన్ని కలిపి సమర్థవంతంగా ఈ వెస్టర్న్ తాలూక్స్ లో పశ్చిమ జిల్లాల్లో ఎలాంటి కరువు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మీ అందరి కోరిక మార్కాపూర్ జిల్లా కావాలని, ఒంగోలు జిల్లా ఉండాలి, పశ్చిమ తాలూకాలకి మార్కాపురం జిల్లా ఉండాలి. ఒంగోలు జిల్లాలో కందుకూరుని తీసుకురావాలి,
పాత జిల్లాలో అందరికీ న్యాయం జరగాలని మీ కోరిక నూతన సంవత్సరం నేను నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒంగోలులో, కనిగిరిలో, గిద్దలూరులో, మార్కాపూర్లో టిడ్కో ఇండ్లున్నాయి. 80% పూర్తి చేశా. రంగులేసుకున్నారు కానీ అది మాత్రం పూర్తి చేయలే. రంగులేసుకున్నారా లేదా? నేను ఒకటే హామీ ఇస్తున్నా, సిగ్గులేని ప్రభుత్వం రంగులేసుకుంటా ఉంది. మీకు మాత్రం ఇవ్వడాలా? నేను వచ్చిన వెంటనే అది మీ ఆస్తి, మీ సంపద మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో ఆక్వా కల్చర్ని కానీ, గ్రనైట్ కానీ, ఫార్మా కానీ అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసేట్టుగా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో బోగస్ పట్టాలు, అదే మాదిరిగా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం లోపభూయిష్టం. అది కానొస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా గోయిందా చట్టం కానొస్తే మాత్రం. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన్ని ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తాడంట. మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు. ఎక్కడా పోవడానికి వీలు లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. అందుకే చెప్తున్నా, ఆ చట్టాన్ని అబాలిష్ చేస్తాం. సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద, భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూములు మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్కన కందుకూరులో హార్టికల్చర్ కాలేజీ పెట్టాం. 200 ఎకరాల భూమి ఇచ్చాం. ఆ రోజు ఏషియా పేపర్ మిల్స్ కూడా ఇక్కడ పెట్టడానికి వచ్చారు. అవన్నీ పోయినాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒంగోలు టౌన్లో అమృత్ కింద 2 సమ్మర్ స్టోరేజ్ పెట్టాం. 80% పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి కాలేదు. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు 5 ఏళ్లు నరకాన్ని అనుభవించాం. ఒక చిన్న పొరపాటుకి మన జీవితంలో ఎప్పుడూ అనుభవించిన నరకాన్ని అందరూ అనుభవించాం. నూతన సంవత్సరంలో నేను ఒకటే పిలిపిస్తున్నా, ఒక సంకల్పం చేద్దాం. ఈ నూతన సంవత్సరం అందరికీ వెలుగివ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ వెలుగు తేవడానికి మనం అందరం ముందుకు పోవాలి. నేను 2024 నుంచి తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలి. ఆ స్వర్ణ యుగానికి